జుజు కిచెన్. ప్రతిరోజులాగే ఈ రోజు కూడా మీ ముందుకు వచ్చేసింది మీ జుజు కిచెన్. నేను మీ సోనియా. ఇక ఏమాత్రము ఆలస్యం చేయకుండా మన ప్రోగ్రామ్ లోకి వెళ్ళిపోదాము. ఈ రోజు మన ప్రోగ్రామ్ ని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు ఫార్చ్యూన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, కుక్కడపల్లి అండ్ హైటెక్ సిటీ. కోర్సెస్ అవైలబుల్ BBA, BCA, BCom కంప్యూటర్స్, ఆనర్స్ అండ్ బిజినెస్ అనాలిటిక్స్. ఈ రోజు మనం బోయిన్పల్లిలోని మార్టినా గారి ఇంట్లో ఉన్నాము. మరి ఇక ఏ మాత్రము మిమ్మల్ని వెయిట్ చేయించడం నాకు ఇష్టం లేదు. సో వెంటనే మనం కుకింగ్ ప్రోగ్రామ్ లోకి వెళ్ళిపోదాము. సో మార్టినా గారు, హాయ్ మార్టినా గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ఒక్కసారి మా వ్యూవర్స్ కి కూడా హాయ్ చెప్పేసేయండి. హాయ్ వ్యూవర్స్. సో ఈ రోజు మీరు మా జుజు కిచెన్ లో మీరు చేయబోతున్న డిష్ పేరేంటి? కద్దుకా స్వీట్. ఓకే, కద్దుకా స్వీట్, కద్దుకా కీర్. యాక్చువల్లీ మనము కద్దుకా కీర్ అనేది మోస్ట్ ప్రాబబ్లీ వెడ్డింగ్స్లో కానీ లేకపోతే ముస్లిమ్స్ ఇళ్ళలో ఫంక్షన్ అయినప్పుడు ఎక్కువ మటుకు తింటూ ఉంటామండి. వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ స్వీట్ అని చెప్పుకోవచ్చు. సో అలాంటి డిష్ని ఈరోజు మన కోసం ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు మార్టినా గారు. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో, తయారీ విధానం ఏంటో తెలుసుకుందాం. మార్టినా గారు, మరి మా వ్యూవర్స్కి, నాకు కద్దుకా కీర్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్తారా? ఓకే, చెప్పండి. కద్దుకా కీర్కి కావాల్సిన పదార్థాలు: పాలు, సొరకాయ, పంచదార, కోవా, కస్టర్డ్ పౌడర్, బాదం, పిస్తా, సాబుదాన్, మిల్క్ మేడ్, ఇలాచి. సో ఫ్రెండ్స్, కద్దుకా కీర్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసారు కదా. సో ఇప్పుడు దాని తయారీ విధానం ఏంటో అడిగి తెలుసుకుందాం. సో మార్టినా గారు, దాని తయారీ విధానం చూపిస్తారా? ఓకే, ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్ పాన్లో మనం వాటర్ వేసుకుందాం. ఓకే, ఎన్ని కప్స్ వాటర్, అలా ఏదైనా క్వాంటిటీ? మెజర్మెంట్ లేదండి. ఓకే, ఓకే, మెజర్మెంట్ ఏం లేదండి. మనకి కద్దు బాయిల్ కావాలి కాబట్టి కొంచెం ఎక్కువ వాటర్ వేసుకున్నా కూడా పర్వాలేదు. అంటే కద్దు మొత్తం బాయిల్ అవ్వాలా? కాదండి, కొంచెం ఓకే బాయిల్. ఓకే, కద్దు మొత్తం బాయిల్ అవ్వని అవసరం లేదు. సో ఈ 1 కప్ కద్దుకి ఇంత వాటర్ సరిపోతుంది. సో ఆల్మోస్ట్ ఒక మీడియం సైజ్ కద్దు అండి ఇది. మీడియం సైజ్ ఫర్ 1 కద్దు. సో ఈ కద్దుని యాక్చువల్లీ ఏంటంటే, మనము కద్దు అంటే సొరకాయ అండి. ఈ సొరకాయని మనము పైన తోలు తీసేసి లోపల లైట్ గ్రీనిష్ పార్ట్ ఏదైతే ఉంటుందో అది మాత్రం స్క్రేప్ చేసుకోవాలి. సో 1.5 లీటర్ మిల్క్కి 1 కప్ ఆఫ్ స్క్రేప్డ్ కద్దు అండి. సో దీన్ని ఇప్పుడు మనం వాటర్లో బాయిల్ చేసుకుంటున్నాము. సో బాయిల్ సో ఇది బాయిల్ అవ్వడానికి ఎంత టైం పడుతుందండి? 15 to 20 minutes. ఓకే వ్యూయర్స్, 15 to 20 minutes మనకి కద్దు బాయిల్ కావడానికి టైం పడుతుంది. అండ్ మోరోవర్ మనకి ఒక 30 to 40% బాయిల్ అయితే సరిపోతుంది కద్దు. ఒకవైపు ఇది కద్దు బాయిల్ అయితే ఉంటుంది, మనం ఇంకొక స్టవ్ పైన పాలు బాయిల్ చేసుకుంటాం. ఓకే వ్యూయర్స్, చూసారు కదా, మనకి ఒక 1 సైడ్ మనకి కద్దు బాయిల్ అవుతుంది. సో మనము టైం వేస్ట్ చేయకుండా మన ఇంకొక వైపు కూడా మనము పాలను మరిగించుకుందాము. సో దట్ 2 ఎట్ ఏ టైం మనకి రెడీ అవుతాయి. సో పాలను వేడి చేసుకుందాం. సో 1.5 లీటర్ మిల్క్ని మనం వేస్తున్నామండి. పాలు బాయిల్ అయినప్పుడు 3-4 ఇలాచీస్ ఫ్లేవర్. ఓకే, అంటే మనం ఇలా రా వేసుకోవచ్చా లేదా ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చా? ఓకే, అకార్డింగ్ టు యువర్ టేస్ట్ వ్యూయర్స్, మీకు రా కావాలి అంటే ఇలా మనము ఇలాచీని ఇలా కూడా వేసుకోవచ్చు. లేదంటే కనుక మీరు పౌడర్ చేసి ఒక 1/2 teaspoon పౌడర్ వేసుకుంటే కూడా సరిపోతుంది. సో మరిగిన పాలలో ఇలాచీ వేస్తున్నారు. సో నెక్స్ట్ ఏం యాడ్ చేయాలి? నెక్స్ట్ సాబుదానా. 1 కప్ సాబుదానా. మనము కద్దుకా కీర్ చేసేటప్పుడు 3 hours బిఫోర్ వీ హ్యావ్ టు నానబెట్టాలి. సో చూసారు కదండి, 1.5 లీటర్ కద్దుకా కీర్కి 1 కప్ సాబుదానా తీసుకున్నారు. సో ఈ సాబుదానా ఏంటంటే, మనము స్వీట్ ప్రిపేర్ చేసే బిఫోర్ 3 hours దీన్ని నానబెట్టి పెట్టుకోవాలి. సో నానబెట్టి పెట్టుకుంటే మనకి ఇలా కనిపిస్తుంది అనమాట. మంచిగా ఆల్మోస్ట్ ఇది డన్. సో మనము మిల్క్లో వేసినప్పుడు ఏంటంటే అది బాగా కుక్ అయిపోతుంది. సో ఇప్పుడు దీంట్లో యాడ్ చేస్తారా? ఓకే, సాబుదానా, నానబెట్టుకున్న సాబుదానాని మిల్క్లో యాడ్ చేస్తున్నారు. సో వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసి తను యాడ్ చేస్తున్నారు.
నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటండి? నెక్స్ట్ కస్టర్డ్ పౌడర్ అండి. ఓకే. సో నేను పచ్చి పాలు పెట్టుకున్నాను సైడ్ లో. ఓకే. మనము ఈ పచ్చి పాలని కస్టర్డ్ పౌడర్ లో మిక్స్ చేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఓకే వ్యూస్, ఇది చాలా ఇంపార్టెంట్ అయిన ప్రొసీజర్ అండి. ఏంటంటే మీరు ఒకేసారి పాలు మొత్తం వేసి కలిపితే కనుక ఉండలుగా కట్టిపోతుంది. సో కొంచెం కొంచెంగా పాలు వేస్తూ ఉండలు లేకుండా ఒక మంచి మిశ్రమం వచ్చేలాగా కలుపుకోండి. సో నేను హెల్ప్ చేయనా మీకు? చూస్తున్నారు కదా, ఒక హాఫ్ కప్ కస్టర్డ్కి ఫస్ట్ అయితే ఒక 2 to 3 స్పూన్స్ మిల్క్ యాడ్ చేసాము. ఉండలు లేకుండా మంచిగా కలుపుతూ ఉండండి. మీ పేషెన్స్ ఇక్కడే తెలుస్తుంది. సో ఈ కస్టర్డ్ పౌడర్ ఎందుకంటే థిక్నెస్ కోసం, స్వీట్ థిక్నెస్. ఓకే, మనము కస్టర్డ్ తింటున్నప్పుడు లైక్ ఒకలాగా థిక్ గా మనకి బాగుంటుంది కదా. సో ఆ థిక్ ఫ్లేవర్ లాగా రావాలి అంటే కనుక దీన్ని కస్టర్డ్ని కంపల్సరీ మిక్స్ చేయాలి. సో 1.5 లీటర్కి మీరు హాఫ్ కప్ కస్టర్డ్ తీసుకుంటే సరిపోతుంది. ఇలా క్రీమీ లాగా మిక్స్ చేసుకున్నాం చూడండి. ఉండలు ఏం లేవు దీంట్లో, నీట్గా మేము కలుపుకున్నాము. సో మీరు కూడా అలాగే కలపండి. సో నెక్స్ట్ దీంట్లో యాడ్ చేసేలా? ఓకే, యాడ్ చేసి నెక్స్ట్ మనం కస్టర్డ్ పాలల్లో వేసుకుందాం. ఓకే, కొద్ది కొద్దిగా వేస్తూ కలపాలి. ఓకే, సో ఒకేసారి కస్టర్డ్ మొత్తం వేసేయకండి పాలలో. ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసి కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుతూ ఉండండి. సో దట్ ఏంటి అంటే మిల్క్లో వేసినప్పుడు కూడా మీకు ఉండలు రాకుండా ఉంటుంది. సో ఆల్మోస్ట్ కస్టర్డ్ మొత్తం వేసేసారు కొంచెం కొంచెంగా. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి? ఇది ఏమైనా బాయిల్ అవ్వాలా లేకపోతే ఇమీడియట్గా వేసేస్తారా? We can add sugar. ఓకే, సో 1.5 లీటర్కి 1 కప్ షుగర్. 1 cup sugar. ఓకే, 1 కప్ షుగర్ యాడ్ చేశారు. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే మీరు స్టవ్ని మాత్రం హై ఫ్లేమ్లో తీసుకురావద్దు. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ ప్రొసీజర్ అంతా కూడా చేయాలి. ఆబ్వియస్లీ అండి, మీకు ఒక టేస్టీ స్వీట్ తినాలి అనిపిస్తే మీరు ఇలాంటి చిన్న చిన్న పేషెన్స్ ఉన్న పనులు చేయాలి. సో మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసి మరిగిస్తూ ఉండండి పాలని. ఇంగ్రీడియంట్స్ అన్ని ఇలాచీ వేసాము, షుగర్ వేసాము, కస్టర్డ్ని పాలలో కలుపుకొని ఆ కస్టర్డ్ ఉండలు లేకుండా కొద్ది కొద్దిగా వేస్తూ కలిపామండి. సో నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ ఏం వెళ్దామండి? ఇటు సైడ్ ఈ కద్దు బాయిల్ అయిపోయింది. ఓకే, స్ట్రెయిన్ చేసుకుందాం. ఓకేనండి. సో ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. సో వి విల్ స్ట్రెయిన్ ఇట్. ఓకే, చూసారు కదండి, ఆల్మోస్ట్ మనకి పాలు మరుగుతున్న టైంలోనే మనకి టైం వేస్ట్ కాకుండా ఒక పక్కన మనకి కద్దు కూడా చక్కగా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ కద్దుని స్ట్రెయిన్ చేసుకుందాం. చూసారు కదా వ్యూయర్స్, మనం కద్దుని ఇలా స్ట్రెయిన్ చేసేసుకున్నాము. వాటర్ అంతా తీసేసి స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఇలా ఉంది మనకి. సో దీన్ని ఇప్పుడు దీంట్లో వేయాలా? చూస్తున్నారు కదండి, చాలా ఈజీ. యాక్చువల్లీ కద్దు కా ఖీర్ అంటే చాలా ప్రొసీజర్ అని అనుకుంటారు, బట్ ఒక్కసారి మనం చేయడం స్టార్ట్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. ఇంగ్రీడియంట్స్ అన్ని వేసి మరిగించడమే. కాకపోతే కస్టర్డ్ ఒక్కటి మనం జాగ్రత్తగా కలుపుకుంటే సరిపోతుంది, అంతే కదా? ఓకే, మార్టినా గారు, మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తుంటారు? అంటే వాట్స్ యువర్ హాబీస్? My hobbies are watching TV and listening to music. Oh, that's very nice. And మీరు ఏం చేస్తుంటారు? I'm a teacher. వావ్, ఇప్పుడు టీచర్ మనకి స్వీట్ టీచ్ చేస్తున్నారు అనమాట. సో ఆబ్వియస్లీ టీచర్ కాబట్టి తను కుక్ చేసిన స్వీట్ కూడా బాగానే ఉంటుంది. సో ఆ అరోమా దాంట్లో వేసిన ఫ్లేవర్స్ ఏవైతే ఉందో ఆ స్మెల్ చాలా బాగా బయటకు వస్తుంది. నాకైతే ఇప్పుడే మౌత్ వాటరింగ్. సో అది ఎప్పుడెప్పుడు అవుతుందని వెయిటింగ్ నేను. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏం వేయాలండి? నెక్స్ట్ ఇంగ్రీడియంట్ కోవా అండి. ఇది కొంచెం మనం ఈ కోవాలో పాలు యాడ్ చేసుకొని. సో ఇది కోవా అంటే లైక్ మనకి స్వీట్ షాప్ లో దొరికే కలాకాండ్ లాంటి కోవానా లేకపోతే స్వీట్ కి సెపరేట్ ఉన్న కోవా? ఓకే, అంటే ఇది కలాకాండ్ వితౌట్ షుగర్. ఓకే, చూసారు కదా వ్యూయర్స్, ఇది వితౌట్ షుగర్ కలాకాండ్ అండి కోవా ఇది.
సో ఈ కోవా మనకి ఈజీగా ఏ సూపర్ మార్కెట్స్లో అయినా దొరికిపోతుంది. ఈ కోవాలో మనం మిల్క్ యాడ్ చేసి ఓకే, ఇది 200 grams కోవా. ఓకే 1.5 లీటర్ కద్దు కా కీర్కి 200 grams ఆఫ్ కోవా. సో వీటి అలా డైరెక్ట్గా వేయకుండా కొంచెం లిక్విడ్ లాగా చూసారు కదా. సో ఇలా కోవాలో మిల్క్ వేసుకొని లిక్విడ్ వచ్చేలాగా కలుపుతున్నారు. సో దీంట్లో చూస్తున్నారు కదా, మనం పాలు వేసి మిక్స్ చేసుకున్న కోవాని దీంట్లో వేస్తున్నాము. సో ఇప్పుడు ఏమైనా బాయిల్ అవ్వాలా లేకపోతే పర్లేదు? కొంచెం 10 minutes బాయిల్ చేసుకోవాలా. నెక్స్ట్ కండెన్స్ మిల్క్. ఓకే, కండెన్స్ మిల్క్ కూడా వేస్తున్నారు. సో అందుకే కద్దు కా కీర్ ఇంత టేస్ట్గా ఉంటుంది అనమాట. సో సేమ్ 1 cup ఆఫ్ కండెన్స్ మిల్క్. ఇట్ ఈస్ ఆప్షనల్. ఓకే, మనం షుగర్ వేసాము, ఎక్కువ స్వీట్ ఇంకా కావాలంటే వీ కెన్ యాడ్ దిస్ కండెన్స్ మిల్క్. ఓకే చూసారు కదండి, చక్కెర తక్కువ తినేవాళ్ళు అంటే తీపి తక్కువ తినేవాళ్ళు ఇది వేసుకొని అవసరం లేదు మాకు చాలా టేస్టీగా యమ్మీగా స్వీట్గా కావాలి అనుకుంటే కనుక ఈ కండెన్స్ మిల్క్ని యాడ్ చేసుకోండి. ఇంకా కొంచెం మంచి ఫ్లేవర్, మంచి టేస్ట్, రిచ్ లుక్ వస్తుంది. సో ఏమంటారా, అంటే యమ్మీగా కనిపిస్తుంది. ఐఎమ్ వెయిటింగ్ టు ఇట్. ఓకే, 1 cup ఆఫ్ కండెన్స్ మిల్క్. సో ఆ స్మెల్, ఆ ఇంగ్రీడియంట్స్ మొత్తం నాకు తెలుస్తుంది. ఐఎమ్ రియలీ వెయిటింగ్ టు ఈట్ అండి, రియల్లీ. సో ఈ డిష్ మీరు ఎక్కడ నేర్చుకున్నారు? మా ఆంటీ నేర్పించింది. ఓకే, ఆంటీ నేర్పించారు, ఇప్పుడు మీరు మా వ్యూయర్స్కి నేర్పిస్తున్నారు. వెరీ నైస్. నెక్స్ట్ ఇక్కడ డ్రై ఫ్రూట్స్ పిస్తా అండ్ బాదం. ఓకే, పిస్తా అండ్ బాదం చాక్లెట్. 100 grams పిస్తా, 100 grams బాదం. సో ఇది రోస్ట్ చేసుకున్నారా లేదంటే ఇలా రాగానే వేసుకున్నాను. ఓకే వ్యూయర్స్, అంటే మనం రోస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదండి. ఓకే వ్యూయర్స్, దీన్ని రోస్ట్ ఏం చేసుకోని అవసరం లేదు. బాదాం అండ్ పిస్తా మీరు రాగానే ఇలా చాప్ చేసుకోండి. మీకు ఎలా ఇష్టమో అలా ఫైన్గా నీట్గా చాప్ చేసేసుకొని దీంట్లో మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఫస్ట్ పిస్తా వేస్తున్నారు. చాలా కలర్ఫుల్గా బ్యూటిఫుల్గా ఉందండి, వెరీ నైస్. నెక్స్ట్ బాదం. సో మీరు డ్రై ఫ్రూట్స్ దగ్గర ఎక్కడ కన్ఫ్యూజ్ గిరి చేయొద్దండి, అన్ని బాగా వేసుకోండి. సో దట్ మీరు తింటుంటే ఇంకా యమ్మీ ఫ్లేవర్ వస్తుంటుంది అనమాట. మీరు పెళ్ళిళ్ళ కోసం వెయిట్ చేయని అవసరం లేదు, మీరు మీ ఇంట్లోనే మంచిగా కద్దుగా కీప్ చేసుకొని హ్యాపీగా తినొచ్చు. సో ఆల్మోస్ట్ డన్ అండి. ఓకే, సో చూసారు కదండి, ఆల్మోస్ట్ డన్. హార్డ్లీ మనకి ఒక 10 to 15 minutes టైం తీసుకుంటుంది కద్దుకా కీర్ అవ్వడానికి. ఓకే అండి, కద్దుకా కీర్ ఇస్ రెడీ. Okay. మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం. వెరీ నైస్. సో చూసారు కదండి, 15 to 20 minutes లో యమ్మీ కద్దుకా కీర్ రెడీ అయిపోయింది. చూసారు కదండి, యమ్మీ కద్దుకా కీర్ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలండి, నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి? జస్ట్ గార్నిష్. ఓకే, గార్నిష్ చేసుకొని. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంకొంచెం పిస్తాతో మనం గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో యమ్మీ కద్దుకా కీర్ ఇస్ రెడీ అండి. ఇప్పుడు మనం ఫ్రిడ్జ్ లో పెడతాము, ఎందుకంటే ఇలా వేడిగా స్వీట్స్ తినొద్దు కాబట్టి. సో ఒక 10 minutes పెడితే సరిపోతుందండి. 1 hour 10 minutes. ఓకే, 1 hour 10 minutes పెట్టాలంట ఫ్రిడ్జ్ లో. సో పెట్టిన తర్వాత దీని టేస్ట్ చూసి అప్పుడు నేను చెప్తాను ఎలా ఉంటుంది. సో ఫ్రిడ్జ్ లో పెట్టేద్దామా? సో సోనియా గారు, ఫైనల్లీ ద కద్దుకా కీర్ ఇస్ రెడీ. టేస్ట్ చేసి చెప్పండి ఎట్లా ఉందో. వావ్, చూస్తున్నారు కదండి, 15 to 20 minutes లో మన కద్దుకా కీర్ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఇది ఎలా ఉందో నేను చెప్తాను. సో డ్రై ఫ్రూట్స్ అన్నీ చాలా బాగా కనిపిస్తున్నాయి. వెరీ నైస్ అండి.
చాలా యమ్మీగా ఉంది. బేసిక్లీ నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం. దట్టు కద్దుకా కీర్ మనము చాలా రేర్గా తింటాం కాబట్టి చాలా బాగా చేసుకోవచ్చు మనం ఇంట్లో కూడా. రేర్గా కాకుండా రెగ్యులర్గా ఇంట్లో తినొచ్చు. సో చూసారు కదా వ్యూయర్స్, ఎంతో ఈజీగా యమ్మీగా మన స్వీట్ రెడీ అయిపోయిందో. సో మీరు కూడా ఐ హోప్ మీరు అందరు బాగా ఎంజాయ్ చేసి ఉంటారు. సో మీరు కూడా మీ ఇంట్లో కద్దుకా కీర్ ప్రిపేర్ చేసుకొని హ్యాపీగా తినేయండి. సో మార్టినా గారు, ఇంత మంచి డిష్ మా వ్యూవర్స్కి మాకు పరిచయం చేసినందుకు మన జుజు టీవీ కిచెన్ నుండి మీకు ఒక చిన్న గిఫ్ట్ హ్యాంపర్. సో వ్యూవర్స్ చూసారు కదండి ఈనాటి మన కద్దుకా కీర్. సో రేపటి ఎపిసోడ్లో మరో మంచి ఐటెంతో మీ ముందు ఉంటుంది మీ సోనియా. అండ్ టిల్ దెన్ కీప్ స్మైలింగ్, బీ హ్యాపీ. అండ్ మీరు ఒక విషయం మర్చిపోతున్నారు, ఏం చేయాలి అంటే మీరు వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మీ కమెంట్స్ని లేదా మీరు మా ఛానల్లో పార్టిసిపేట్ చేయాలి, మీరు కుక్ చేయాలి అనుకుంటే కనుక మీ కమెంట్స్ని, మీ సజెషన్స్ని మా డిస్క్రిప్షన్ బాక్స్లో వేయండి. Until then, keep smiling, be happy, bye bye.